గోడలకు ఎవరు ఆనుకోకూడదు, గోడలకు ఎవరు ఆనుకోకూడదు. మరొక విశేషమైన మాట, కిటికీల్లో కూడా మూడు ఎవరు బయటికి ఉయ్యకూడదు. అది కుర్చీలో కూర్చున్న వాళ్ళకి ప్రత్యేకంగా చెబుతుంది. కిటికీల్లో గుండా, కిటికీ ఏమిటి ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా సరే కిటికీల్లో గుండా ఉమ్మి ఉయ్యకూడదు. నీకు ఏదైనా అవసరం ఉంటే బయటికి వెళ్ళు, అంతేగాని మందిరంలో ఉండి అంటాం ఇటువంటి పనులేమీ చేయకూడదు. దేవుని సన్నిధిది. స్తోత్రం. దేవుని వాక్యంలో రాయబడి ఉన్న మాటలు ఏమిటంటే, దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయును అని బైబిల్ మనకు జ్ఞాపకం చేస్తూ, మన ఇంటిని, మన ఒంటిని, మన పరిసరాలను మనం ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో అంతకంటే ఎక్కువగా దేవుని మందిరాన్ని మనము పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇది మనందరి బాధ్యత. స్తోత్రం. మీరు బస్సు ప్రయాణం చేశారా? బస్సు ప్రయాణం చేశారా? చేశారు. బస్సులో కొన్ని పదాలు రాయబడి ఉంటాయి. వాటిల్లో ఒక పదం ఏమిటంటే, ఈ బస్సు మనందరిది. ఈ బస్సు అరవింద్ గారు చూస్తున్నాడు, మనందరిదంటే మా ఇంటికి ఒకసారి కూడా రాలేదు ఇది బస్సు అని చెప్పి. ఈ బస్సు మనందరిది. ఆ తర్వాత ఏమవుతుంది? బయట చేయబాకండి తమ్ముడు, లోపలికి రావాలి అందరూ, బయట ఎవరు కూర్చోకూడదు, అందరు లోపలికి వచ్చేసి. ఈ బస్సు మనందరిది. దీన్ని ఏం చేయాలి? పరిశుభ్రముగా ఉంచుదాం అని రాయబడింది. అర్థమవుతుందా? కాబట్టి బస్సు అంత పరిశుభ్రంగా ఉంచాలని అందరికీ జ్ఞాపకం చేస్తుంటే, ఈ మందిరం మనందరిది. బైబిల్ అంటాడు, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనకూడదు. దీనిని పరిశుభ్రంగా ఉంచవలసిన బాధ్యత మనందరిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి ప్రతి ఒక్కరు గమనించాలి. ఇక మీదట చెప్పులు ఎవ్వరు కూడా పైకి తీసుకురాకండి, కిందనే విడిచేసిరండి. చెప్పులు పైకి ఎవ్వరు చెప్పులు తీసుకురావద్దని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకంటే దేవుని మందిరాన్ని పరిశుభ్రంగా ఉంచవలసిన బాధ్యత మనందరి మీద ఉన్నది. మనందరము దేవుని మందిరము యొక్క పరిశుభ్రత విషయంలో మనము జాగ్రత్త కలిగి మెలకువగలిగినటువంటి వారముగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది ప్రియులారా, ఈ పూట పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాలని ఆయన ఉద్దేశించిన ఆ దేవుని మాటలను కొద్ది నిమిషాలు మనము ధ్యానం చేసుకోవాలి. మరొక మాట కూడా మీకు చెప్పాలి. మీకు ఎవరికైనా పెంపుడు కుక్కలున్నా, లేకపోతే మీరు ఎటుపోతే అటు వచ్చే కుక్కలున్నా, అది మీరు పెంచుకునే కుక్క కాకపోవచ్చు, కానీ మీరు ఎటుపోతే అటు వస్తుంది ఉన్నా, దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు మాత్రం దాన్ని ఎక్కడో చోట దాచిపెట్టి వదిలేసి రండి. దేవుని మందిరం దాకా ఆ కుక్కల్ని తీసుకురావాలండి. అర్థమవుతుందా? వాటికి ఏదో తగిన జాగ్రత్త చేసుకొని
మీరు దేవుని సన్నిధికి రావాలి, దేవుని ఆలయానికి రావాలి. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ మనస్సున ఉంచుకోవాలి. జాగ్రత్తగా దేవుని సన్నిధిలో కొనసాగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మంచి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక 3 దినాల క్రితం దేవుడు నేను నిద్రిస్తున్న సమయంలో వేకువజామున 4:30-5 ఆ ప్రాంతంలో దేవుడు ఒక కళ ఇచ్చాడు. ఒక కళ దేవుడు జ్ఞాపకం చేశాడు. నేను చూస్తున్నటువంటి, నేను వింటున్నటువంటి ఆ కళలో ఒక సహోదరుడు వచ్చి నాతో చెప్తున్నాడు, పాస్టర్ గారండి, అయ్యగారండి, నేను రక్షణ పొందాలని అనుకున్నాను, బాప్తిస్మం పొందాలని అనుకున్నాను. ఇదిగో ముందుకు జరుగు, వాడు అనుకోబా అని అనుకున్నాను. రక్షణ పొందడానికి కూడా నేను తీర్మానం చేసుకున్నాను, నిర్ణయం చేసుకున్నాను బాప్తిస్మం పొందడానికి. కానీ నేను ఆగిపోయాను, బాప్తిస్మం పొందకుండా, రక్షణ పొందకుండా ఆగిపోయాను అని. ఎందుకు ఆగిపోయానో నీకు తెలుసా అన్నాడు. నాకు తెలియదయ్యా, ఎందుకు ఆగిపోయావు నువ్వు, రక్షణ పొందకుండా ఎందుకు ఆగిపోయావు నువ్వు అని. అంటే ఇదిగో ఫలానా వ్యక్తి నేను రక్షణ పొందకుండా నన్ను అభ్యంతరపరిచాను, నన్ను ఆటంకపరిచాను అని మన సంఘంలోని ఒక సహోదరుడు పేరు, ఆ రక్షణ పొందాలనుకున్న సహోదరుడు నాతో చెప్పాడు. నేను రక్షణ పొందకపోవడానికి కారణం ఫలాని వాళ్ళు అని చెప్పాడు. అదేంటి తమ్ముడు ప్రసాదు, పాల్సను ఎందుకు బయట తిరుగుతున్నారు మీరు? మందిరానికే వచ్చారా, లేకపోతే ఇక్కడ ఏమన్నా పని ఏమన్నా ఉండి వచ్చారా మీరిద్దరు? మందిరానికి వచ్చారా, ఇక్కడ ఏమన్నా పని ఉండి వచ్చారా? మరి ఎందుకు తిరగటం? ఎందుకు నువ్వు మందిరానికి రాలేదా? నువ్వు పక్కన నువ్వు మందిరానికి రాలేదా? నువ్వు వచ్చి చాలాసేపు అవుతుంది కదా, అక్కడే ఏంది తచ్చట్లాడుతూ ఉన్నావు దాని నుంచి? త్వరగా నా ప్రియమైన దైవ జనాంగమా, సహోదరి సహోదరులరా, ఆ కళ నేను చూస్తూ ఉన్నప్పుడు, ఆ దృశ్యాన్ని నేను చూస్తూ ఉన్నప్పుడు, ఆ సహోదరుడు నాతో చెప్తున్న మాటలు నేను ముంచి ఉన్నప్పుడు చాలా బాధపడ్డా. ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు ఇలా జరుగుతుంది? ఆ కళలోని దేవుడు నాకేం జ్ఞాపకం చేశాడు అంటే, రక్షించబడేటువంటి వారిని, ఆత్మీయతలో ఎదిగేటువంటి వారిని, భక్తిలో కొనసాగేటువంటి వారిని, పరిచర్యలో ముందుకొచ్చేటువంటి వారిని ఆటంకపరిచేటువంటి వ్యక్తులు ఉన్నారు. ఆధ్యాత్మికమైన జీవితంలో ఎదగటానికి ఆసక్తి చూపుతుండగా అలాంటి వారిని బలహీనపరిచే వాళ్ళు ఉన్నారు అని దేవుడు నాకు జ్ఞాపకం చేశాడు. అక్కడే అలానే పడుకొని అలా ఆలోచన చేస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే, నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఆ కళలోనే ఒక ప్రసంగం ఇచ్చాడు. మీ ఫోన్స్ అన్ని స్విచ్ ఆఫ్ చేయండి, ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి. టైం 10 అవుతుంది, 9 గంటలకు ఆరాధన. ఇంకా వస్తానే ఉన్నారు. రావద్దని కదా నేను అంటుంది. సమయపాలనే ఇదేమన్నా అనుకోకుండా, యాదృచ్ఛికంగా, యాక్సిడెంట్లుగా, సడన్గా సమయాన్ని నిర్ణయించి ఏర్పాటు చేసిన ఆరాధన కూడికేం కాదుగా. మార్పులు చేర్పులేం జరగలేదుగా. ప్లేస్ మాత్రం మారిందంతే. కానీ ప్రతి ఆదివారం ఇదే సమయానికి ఇక్కడ ఆరాధన జరుగుతూ ఉంటుంది. దేవుణ్ణి మనం గౌరవించే విధానంలో ఒకటి ఏమిటంటే, సమయానికి దేవుని సన్నిధికి రావటం.
అది దేవుని ఎడల మనకున్న గౌరవం ఏంటో ప్రత్యక్షపరచబడే విధానం. దేవుని సన్నిధిలో అమర్యాదగా, అగౌరవముగా, మర్యాద లేకుండా ప్రవర్తించకూడదు. దేవుడు రోషము కలిగిన దేవుడు. ఆయన ఎవరట? రోషము కలిగిన దేవుడు. బైబిల్ గ్రంథంలో యెహోషువ పుస్తకంలో ఆ మాట మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. దయచేసి యెహోషువ గ్రంథంలోనికి రెండవసారి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యెహోషువ గ్రంథము, ప్రియమైన దేవుని బిడ్డలారా, 24వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకుందాం. 24వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. అందుకు యెహోషువ, యెహోవా పరిశుద్ధ దేవుడు, రోషము గల దేవుడు. దేవుడు ఏమై ఉన్నాడట? దేవుడు ఏమై ఉన్నాడు? ఆయన పరిశుద్ధ దేవుడు, ఆయన పరిశుద్ధుడు. యెహోవా పరిశుద్ధుడు. బైబిల్ సెలవిస్తున్న మాట, యెహోవా పరిశుద్ధ దేవుడు. ఆయన ఎవరు అనుకున్నావు? ఆయన పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు, ఆయన నిష్కల్మషుడు, ఆయన పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. బైబిల్ సెలవిస్తుంది యెహోవా పరిశుద్ధ దేవుడు. రెండవది రోషము గల దేవుడు. రోషము గల దేవుడు ఆయన. ఆయనకు రావలసిన మహిమ మనం ఎవరికన్నా ఇస్తున్నా, ఆయన ఎదుట మనము చెల్లించవలసిన మహిమ చెల్లించకుండా, ఆయనకు చెందవలసిన గౌరవాన్ని మనం ఇవ్వకుండా ప్రవర్తిస్తున్నా ఆయన సహించడు. ఆయన పరిశుద్ధ దేవుడు. రెండవది రోషము కలిగిన దేవుడు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మన ధ్యానాంశంలో పరిశుద్ధాత్మ దేవుడు ఆ రోజు ఆ వేకువజామున కలలో, ప్రభువా ఏంటి ఇలా ఉన్నారు, ఏంటి ఇలా జీవిస్తున్నారు, సంఘములో వీరు చాలా నమ్మకమైన వారు అనుకున్నానే, విశ్వాసులలో వీరు చాలా యథార్థవంతులు అనుకున్నానే, వీళ్ళేంటి ప్రభువా ఇలా ఉన్నారా అని ఆలోచన చేస్తూ ఉంటే, అప్పుడే అదే సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ పూట జ్ఞాపకం చేయడానికి ఒక ప్రసంగాన్ని నాకు ఇచ్చేశాడు. ఈ మధ్య ప్రసంగాలన్నీ కళ్ళలోనే వస్తాయి. స్తోత్రం. ఈ మధ్య ప్రసంగాలన్నీ కళ్ళలోనే వస్తాయి. కళలో దేవుడు ఏ జ్ఞాపకం చేసి మాట్లాడమంటున్నాడో అదే ఈ మధ్య కాలంలో ఎక్కువగా జరుగుతుంది. గారడి సీమోను అనబడిన వ్యక్తిని గురించి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడమని జ్ఞాపకం చేశాడు. అదే వాక్యాన్ని ఈ పూట మీకు నేను జ్ఞాపకం చేయబోతూ ఉన్నాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మన జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట చూడండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే, భక్తుడైన యోహాను రాసినటువంటి మూడవ పత్రిక 5వ వచనాన్ని ఒకసారి మనము చదువుకుందాం. యోహాను రాసిన 3వ పత్రిక 5వ వచనం. ప్రియుడా, వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్న వారికి నీవు చేసినదెల్లా విశ్వాసికి తగినట్టుగా చేయుచున్నావు. పలకండి. ప్రియుడా, వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్నవారికి నీవు చేసినదెల్లా విశ్వాసికి తగినట్టుగా చేయుచున్నావు. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, జీవము గల ప్రభువా, మీకు వందనాలు. ప్రభా, 2-3 దినాల క్రితం మీరు ఇచ్చిన ఆ కళ, ఆ విధానమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నా. సంఘములో విశ్వాసుల యొక్క జీవిత విధానాలలో, సంఘములో ఉన్నటువంటి పరిస్థితులను మీరు జ్ఞాపకం చేస్తూ వచ్చారు.
అలా నా పడక మీదనే ఉండి నేను ఆలోచిస్తూ కలత చెందుతూ ఉండగా మాట్లాడమని మీరు ఇచ్చిన వాక్య సందేశాన్ని ఈ పూట సంఘానికి వివరిస్తుండగా, ధ్యానిస్తుండగా నీ కృప చూపించి వారి హృదయాలను ఈ మాటను పట్టుకున్నట్లుగా మీ హస్తము తోడుంచి నడిపించమని, బలహీనుడనైన నన్ను బలపరిచి మీ ఆత్మతో నింపి వాడుకొనుమని ప్రకటించబడుతున్న మీ మాటలు ప్రభువా మీ బిడ్డల హృదయాలలో ఫలించున్నట్లుగా మీరు కృపనివ్వమని యేసు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా ప్రియమైన దైవ జనాంగమా, సహోదరి సహోదరులారా, చదవబడిన ఈ లేఖన భాగంలో మన జ్ఞాపకం చేయబడుతున్న మాట ఏమిటంటే, యోహాను భక్తుడు ఆయన ప్రియకుమారుడైన గాయు లేక గాయిస్ అనబడినటువంటి వ్యక్తికి జ్ఞాపకం చేస్తూ ఆయన ఏమని సంబోధిస్తూ ఉన్నాడు అంటే, ప్రియుడా, వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్నవారికి నీవు చేసినదెల్లా విశ్వాసికి తగినట్టుగా చేయుచున్నావు. ఎలా చేస్తున్నావు? విశ్వాసికి తగినట్టుగా. వాళ్ళందరినీ ఏమని పిలుస్తున్నారు? విశ్వాసులు అని పిలుస్తున్నారు. మనం ఏమని పిలువబడుతున్నాం ఈ లోకంలో? విశ్వాసులు అని పిలువబడుతున్నాం. విశ్వాసులు అని పిలువబడుతున్నటువంటి నీవు, విశ్వాసి అని పిలిపించుకుంటున్నటువంటి నీవు ఎలా ఉండాలి? విశ్వాసికి తగినట్టుగా ఉండాలి. ఎట్లా చెప్పండి? విశ్వాసికి తగినట్టుగా ఉండాలి. విశ్వాసి అవిశ్వాసిలాగా జీవించకూడదు. విశ్వాసి అవిశ్వాసిలాగా ప్రవర్తించకూడదు. విశ్వాసి అవిశ్వాసముతో ఉండకూడదు. విశ్వాసిలో అవిశ్వాసి లక్షణాలు కనబడకూడదు. ఎందుకు? ఇప్పుడు స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. స్త్రీలు స్త్రీలకు తగినట్లుగా, పురుషులు పురుషులకు తగినట్లుగా జీవిస్తూ ఉంటారు. స్త్రీలు పురుషుల్లాగా, పురుషులు స్త్రీలలాగా బ్రతుకుతున్నారు అనుకో, ఏమంటారు? వీళ్ళ దగ్గర తప్పుడు బయట ఏదో చైర్స్ నా లోపల కూర్చుంటే నీకు ఏమైనా ఇబ్బందా? సౌండ్ ఏమైనా ఇబ్బంది ఉంటే బయట కూర్చో. నీవు ఒక్కడికే పర్మిషన్. ఆరోగ్యం బాగలేదు కాబట్టి ఇంకెవరు బయట కూర్చోవద్దు, లోపలికే రావాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథం మన జ్ఞాపకం చేస్తున్నటువంటి మాట విశ్వాసికి తగినట్లుగా ఉండాలి. చాలా మంది విశ్వాసులుగా పిలువబడుతున్నారు, కానీ విశ్వాసులుగా పిలువబడుతున్నటువంటి వారిలో అనేక మందిలో విశ్వాసికి తగినట్లుగా జీవిస్తున్న జీవితాలు లేవు. విశ్వాసిగా జీవించట్లేదు. విశ్వాసిగా బ్రతకటం లేదు. విశ్వాసిగా కొనసాగటం లేదు. మరి ఏంటో కారణం తెలియదు, కానీ వాళ్ళు ఏం ఆశిస్తున్నారో మనకు తెలియదు. కానీ ఇప్పుడు దేవుని బిడ్డలారా, చాలా మంది జీవితాలు వారి పేరుకు తగినట్లుగా లేవు. గాయిస్ అనబడినటువంటి వ్యక్తిని గురించి తన ఆత్మీయ తండ్రి అయినటువంటి యోహాను గారు చెప్తున్నాడు, నీవు విశ్వాసికి తగినట్టుగా చేశావు. స్తోత్రం. హల్లెలూయా. విశ్వాసికి తగినట్లుగా చేశావు. విశ్వాసికి తగినట్లుగా నడిచావు. విశ్వాసికి తగినట్లుగా ప్రవర్తించావు. విశ్వాసికి తగినట్లుగా కొనసాగావు. బైబిల్లో సెలవిస్తున్నాడు, నీవు వారికి చేసినదెల్లా విశ్వాసికి తగినట్టుగా చేయుచున్నావు. వారు నీ ప్రేమను గూర్చి సంఘము ఎదుట సాక్ష్యమిచ్చిరి అని జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. మొత్తం మీద మనం ఏ జ్ఞాపకం చేసుకుంటున్నాము అంటే, మనలో ప్రతి ఒక్కరిలో విశ్వాసికి తగిన జీవితం ఉండాలి. పరిచారికులకు తగిన జీవితం ఉండాలి. దేవుని పిల్లలకు తగిన జీవితం ఉండాలి.
సేవకులకు తగిన జీవితం ఉండాలి. సేవకురాండ్రకు తగినటువంటి జీవితం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చిన్నప్పుడు గుడ్డీలాట ఆడుకునేవాళ్ళం. తెలుసా మీకు? మీరు ఎప్పుడైనా ఆడుకున్నారా? చిన్నప్పుడు గుడ్డీలాట, చాలా గుడ్డీలు తీసుకొచ్చి ఆట పెట్టుకొని గుడ్డీలాట ఆడుకుంటూ ఉంటాం. నాకు ఈ విషయం ఎందుకు జ్ఞాపకం వచ్చిందంటే, శుక్రవారం రోజు ఒక అమ్మాయిని పిలిచాను. మా ఇద్దరు వచ్చి, స్కూల్కి ఎందుకు వెళ్ళలేదు నువ్వు అన్నా. నేనా గుడ్డీలాట ఆడుకుంటున్నాను. ఏమాట? గుడ్డీలాట ఆడుకుంటున్నాను అంతే. స్కూల్కి వెళ్ళకుండా గుడ్డీలాట ఆడుకునేది ఏంది అని అనిపించినా, ఆ గుడ్డీలాటలో ఉండే ఆనందం తర్వాత నాకు అర్థమయ్యి, నేను చిన్నప్పుడు గుడ్డీలాట ఆడుకున్న సంగతులన్నీ జ్ఞాపకం చేసుకొని ఆ గుడ్డీలాటలో ఒక ఫ్యామిలీని సృష్టించేవాళ్ళం. భర్త ఉంటాడు, భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు. ఎంత వయసులో? మీరు ఎప్పుడు ఆడుకోలేదా? చిన్న వయసులో భర్త ఉంటాడు, భార్య ఉంటుంది, పిల్లలు ఉంటారు. ఆ కుటుంబాన్ని సృష్టించేవాళ్ళం. కుటుంబాలలో మన తల్లిదండ్రులు ఎలా ప్రవర్తిస్తూ వస్తారో ఆ పిలుపులు కూడా అలాగనే ఉండేవి కదా. ఆ పిలుపులు కూడా అలానే ఉండేవి. పనికి వెళ్ళే వాళ్ళు అయితే ఏమండి క్యారేజీ పెట్టమంటారా? ఇట్లా అది ఊరక ఆట, శరీర ఉల్లాసానికి సంబంధించిన ఆట. ఇది ఆట కాదు, ఇది పాట కాదు, ఇది నటన కూడా కాదు. ఇది మరేంటి? జీవించవలసిన జీవితం. ఇది విశ్వాసికి తగినట్లుగా జీవించగలగాలి. దేవుని పిల్లలకు తగినట్లుగా జీవించాలి. అలా జీవించితే దేవునికి మహిమ కలుగుతుంది, దేవుని ఆశీర్వాదము మనకు కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. చూడండి, అపోస్తలుల కార్యముల పుస్తకంలో 8వ అధ్యాయములో ప్రియమైన దేవుని ప్రజలారా, ఇక్కడ ఒక విశ్వాసి అనగా గారడీవాడైన సీమోనును కూర్చున్న సందర్భం ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతూ వస్తుంది. దయచేసి 8వ అధ్యాయములో ప్రియులరా 9వ వచనం నుంచి మనం చదువుకుందాం. సీమోనును ఒక మనుష్యుడు లోగడ ఆ పట్టణములో గారడీ చేయుచు తానెవడో ఒక గొప్పవాడనని చెప్పుకొనుచు సమరయ జనులను విభ్రాంతి పరచుచుండెను. కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనుచు అతని లక్ష్య పెట్టిరి. అతడు బహుకాలము గారడీలు చేయుచు వారిని విభ్రాంతి పరచినందున వారు అతనిని లక్ష్య పెట్టిరి. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా వారు అతనిని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మము పొందిరి. అప్పుడు సీమోను కూడా బాప్తిస్మము పొంది ఫిలిప్పును ఎడబాయకుండి సూచక క్రియలను గొప్ప అద్భుతములను జరుగుట చూచి విభ్రాంతి నొందెను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దైవ జనాంగమా, ఇక్కడ గారడీవాడైన సీమోను యొక్క గత జీవితం, అలాగనే ప్రభువును నమ్మినటువంటి పరిస్థితి, ఆ తర్వాత అతని జీవితం ఈ సందర్భంలో ఈ వచనాలలో ఆ తరువాత వచనాలలో కూడా రాయబడుతూ వచ్చింది. ఇక్కడ సమరయ అనబడినటువంటి ఈ యొక్క పట్టణములో ప్రియులరా దేవుని యొక్క శిష్యులలో అనగా ప్రభు యొక్క శిష్యులలో ఒకడై ఉన్నటువంటి ఫిలిప్పు అనబడినటువంటి అపోస్తలుడు సేవకుడు సువార్తను ప్రకటిస్తూ వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నా ప్రియమైన
దేవుని ప్రజలారా, ఆ పట్టణంలో ఒక వ్యక్తి ఉన్నాడు. అతను ఎవరంటే సీమోను అనబడిన వ్యక్తి. సీమోను అనబడిన వ్యక్తి. ఈ సీమోను అనబడినటువంటి పేరు ఎలా వచ్చిందో దీనికి బైబిల్ గ్రంథంలో ఆదికాండ పుస్తకంలో కొన్ని ఆధారాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు అవన్నీ ధ్యానించేంత సమయం మనకు లేదు కనుక ప్రభుత్వం అయితే తరువాయి భాగం పార్ట్ 2 రేపు చూద్దాం. ఇప్పుడు కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. ఈ సీమోనుకున్నటువంటి బిరుదు లేక అతన్ని సులభంగా గుర్తుపట్టగలిగినటువంటి ఒక పేరు ఏమిటంటే గారడీ సీమోను. ఏ సీమోను? గారడీ సీమోను. కొంతమందికి ముచ్చటంగా పేర్లు ఉంటాయి. చాలా ముద్దుగా, ఆకర్షణీయంగా, పిలవటానికి, వినటానికి వినసొంపుగా, అందంగా పేర్లు ఉంటాయి. కానీ ఆ పేరు చెబితే ఎవడికి తెలియదు. వాళ్ళకి నిక్ నేమ్స్ ఏ ఉంటాయి. వాళ్ళు చేస్తున్న వృత్తిని బట్టి కానీ, వాళ్ళు అనుసరిస్తున్నటువంటి జీవిత విధానాన్ని బట్టి కానీ, వారి యొక్క పనులను బట్టి కానీ, వారి యొక్క ఉద్యోగాలను బట్టి కానీ, లోకములో వారి యొక్క జనజీవన విధానములో వారు ప్రవర్తిస్తూ ఉన్న విధానాలను బట్టి వారికి కొన్ని ప్రత్యేకమైన పేర్లు ఉంటాయి. కొన్ని ప్రత్యేకమైన పేర్లు ఉంటాయి. ఆ పేరు చెబితేనే ఎవరో తెలుస్తుంది, లేకపోతే తెలియదు. అలానే ఈ పట్టణంలో సీమోను అనబడిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఏ సీమోను ఇతను? గారడీ సీమోను. గారడీ సీమోను. ఇతడు ఏం చేస్తా ఉన్నాడు? గారడీలు చేస్తా ఉన్నాడు. చిత్తు కాగితాలు తీసుకొని చిత్తు కాగితాలు ఏం చేసేవాళ్ళు? డబ్బులుగా, ధనముగా మార్చేవాళ్ళు. చూడలేదా? మనం చిన్నప్పుడు ఇవి ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు లేవు, అవన్నీ కనుమరుగైపోయాయి. ఎందుకంటే అంత కాలం ఏమైపోయింది, టెక్నాలజీ పెరిగిపోయి అందరు అన్ని విషయాలు గ్రహిస్తున్నారు, తెలుసుకుంటున్నారు కనుక ఆ గారడీలు చేసేవాళ్ళు తగ్గిపోయారు. ఆ గారడీ విద్యను అభ్యసించిన వారు తగ్గిపోయారు. ఆ గారడీ విద్య ప్రాధాన్యత కూడా తగ్గిపోయింది. ఇప్పుడు ఎవరంత సులభంగా ఏది నమ్మే పరిస్థితులలో లేరు. అందుకని ఆ గారడీ విద్యకి అంత ప్రాధాన్యత లేకుండా పోయింది. ఆ దినాల్లో అయితే అతడు గారడీలు చేస్తూ, అద్భుతాలు చేస్తూ, ఆశ్చర్య కార్యాలు చేస్తూ, సూచక క్రియలు చేస్తూ ఆ పట్టణంలో ఉన్న ప్రజలను విభ్రాంతి పరుస్తున్నాడు, ఆశ్చర్యపరుస్తున్నాడు. గారడీ సీమోను చేసిన కార్యాలను చూసి, గారడీ సీమోను ద్వారా జరిగించబడుతున్న ఆ క్రియలను చూసి ఆ పట్టణంలో ఉన్నవారు ఆశ్చర్యపోతున్నారు, విభ్రాంతి చెందుతున్నారు. ఇక వాళ్ళు ఆయనకు ఇంకో పేరు పెట్టారు. ఏమని తెలుసా? దేవుని మహాశక్తి. ఎవరు? దేవుని మహాశక్తి. అంటే వీడే. ఎందుకు? ఇన్ని కార్యాలు చేస్తున్నాడు గనుక, ఇన్ని అద్భుతాలు చేస్తున్నాడు గనుక, ఇన్ని క్రియలు చేస్తున్నాడు గనుక ఇతడే దేవుని మహాశక్తి అని పేరు పెట్టి అతన్ని వెంబడించడం మొదలుపెట్టారు. అతను అనుసరిస్తున్నారు. తనకున్నటువంటి గారడీ విద్యల చేత, తనకున్నటువంటి ఆ మంత్ర విద్య చేత ప్రజలను భ్రమపరుస్తున్నాడు, ప్రజలను మభ్యపెడుతూ ఉన్నాడు, ప్రజలను అమాయకులను చేస్తున్నాడు, ప్రజలను తన వైపుకు త్రిప్పుకుంటూ ఉన్నాడు. అందరూ వెంబడిస్తూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని అతన్ని ఒక రకంగా చెప్పాలి అంటే ఆ గారడీ సీమోన్ని దేవునితో సమానంగా ఎంచుతూ ఉన్నారు ఆ పట్టణస్థులు. ఆ సమయాలలో యేసు ప్రభువారి శిష్యులలో ఒకడై ఉన్న ఫిలిప్పు అనబడిన వ్యక్తి ఆ ప్రాంతానికి వెళ్ళాడు. ఆ ప్రాంతంలో సువార్త ప్రకటించడం మొదలు పెట్టాడు. ఆ సువార్తను విన్నవారు ఆ సువార్త యందు లక్ష్యం ఉంచగా అనేకులను పట్టిన దయ్యాలు వదిలిపోయాయి, అనేక మంది వ్యాధులు తొలగిపోయాయి. ఇక ప్రజలు యేసుక్రీస్తు వైపు తిరగటం ప్రారంభించారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఫిలిప్పు ద్వారా దేవుడు ఆ పట్టణములో, ఫిలిప్పు ద్వారా యేసయ్య పట్టణములో అద్భుతాలు చేస్తూ ఉన్నాడు, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తూ ఉన్నాడు,
సూచక క్రియలు చేస్తూ ఉన్నాడు, బలమైన కార్యాలు చేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రజలు చూసి ఏం చేశారు? ఇక దేవుని వైపు తిరిగి ఆ గారడి సీమోన్ని వెంబడించడం మానుకొని ఎవరిని వెంబడిస్తున్నారు? చెప్పండి, ఎవరిని వెంబడిస్తున్నారు? ఆ ఫిలిప్పును వెంబడిస్తూ ఉన్నారు. స్తోత్రం. అప్పుడు గాలి నాకు వచ్చి దొరికిపెట్టవా? ఏమంటే ఫిలిప్పును వెంబడించడం మొదలు పెట్టారు. ఫిలిప్పును వెంబడిస్తూ ఉన్నారు, ఫిలిప్పును అనుసరిస్తూ ఉన్నారు, ఫిలిప్పు వెంట నడుస్తున్నారు. ఎందుకంటే ఫిలిప్పు ఏం చేశాడట? అతడు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచు ఉండగా ఏమండి వారు నమ్మి, ప్రైజ్ ది లార్డ్, స్త్రీలను పురుషులను ఏం చేస్తున్నారు? బాప్తిస్మములు పొందుతూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. బాగా చూశాడు, బాగా చూశాడు. ఇదేదో బాగుందనుకున్నాడు. ఆ గారడి సీమోను కూడా ఏం చేశాడు? తన గారడి విద్యలన్నీ పక్కన పెట్టి, తనకున్నటువంటి ఆ మాంత్రిక విద్యలన్నీ పక్కన పెట్టి, తాను నేర్చుకున్నటువంటి ఆ విద్యలన్నీ పక్కన పెట్టేసేసి ఇతను కూడా ఫిలిప్పును వెంబడించడం మొదలుపెట్టి, ఫిలిప్పు గారు చెప్పినటువంటి దేవుని వాక్యాన్ని నమ్మి ఇతడు కూడా బాప్తిస్మం పొందాడు. దేవునికి స్తోత్రం. రక్షణ పొందాడు. హల్లెలూయా. బాప్తిస్మం తీసుకున్నాడు, బాప్తిస్మం తీసుకున్నాడు. దేవునికి స్తోత్రం. బాప్తిస్మం పొందాడు. ఎవరు? అప్పటి వరకు గారడి సీమోనుగా పిలువబడిన వాడు, అప్పటి వరకు ఆ పట్టణములో ఉన్న ప్రజలందరూ కూడా దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకునేటువంటి ఆ యొక్క గారడి సీమోను బాప్తిస్మం పొందాడు. బాప్తిస్మం పొందాడు. ఈ లోపల యెరూషలేములో ఉన్న ఆది సంఘములో ఉన్న పెద్దలకు సమరయ ప్రాంతములో ఫిలిప్పు ద్వారా జరిగినటువంటి కార్యాలు, ఫిలిప్పు ద్వారా జరిగినటువంటి పరిచర్య, ఫిలిప్పు ద్వారా జరిగినటువంటి అద్భుతాలు, ఫిలిప్పు ద్వారా జరిగిన రక్షణ కార్యాలు, ఆ ప్రాంతంలో దేవుడు ఫిలిప్పుని ఎలా వాడుకున్నాడో ఈ విషయాలన్నీ కూడా యెరూషలేములో ఉన్న పెద్దలకు తెలియపరచబడ్డాయి. ఎవరు? యోహాను, యాకోబు, పేతురు, వీళ్ళు పెద్దలు, మొదటి అపోస్తలులు, పెద్దలుగా వారిని ఎంచాడు. ఆది సంఘములో, యెరూషలేము సంఘములో ఉన్న పెద్దలకు తెలియపరచబడింది. వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా? మనం వెళ్ళి ఆ ప్రాంతాన్ని దర్శిద్దాం, ఆ ప్రాంతంలో ఉన్న వారిని బలపరుద్దాం, ఆ ప్రాంతంలో ఉన్న వారిని ఉజ్జీవపరుద్దాం, ఆ ప్రాంతంలో ఫిలిప్పు ద్వారా ప్రభు చేసిన కార్యాలను బట్టి మనము కూడా దేవుని మహిమపరుద్దాం, అక్కడ పరిచర్య చూద్దాం అని పేతురు ఏమండి యోహానులో బయలుదేరి ఆ యెరూషలేము నుండి సమరయ ప్రాంతానికి వచ్చారు. వచ్చేసరికి అక్కడ వారు వినినట్లుగానే ఉన్న పరిచర్య. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సమరయ పట్టణ ప్రజలంతా కూడా ఆ దేవుని వైపునకు తిరుగుతూ ఉన్నారు. ఇప్పటికే అనేక మంది తిరిగి ఉన్నారు. ఏమండి, అంతకుముందు దేవుని మహాశక్తిగా పిలువబడిన ఆ గారడి విద్య కలిగిన వాడు కూడా ఆ బాప్తిస్మం పొంది ఉన్నాడు. ఫిలిప్పు ద్వారా దేవుడు చేసిన కార్యాలన్నీ విని సంతోషించి వాళ్ళు కూడా ఆ పరిచర్యను బలపరచడానికి సిద్ధపడి వచ్చేసారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడికి వచ్చి చూసేసరికి వాళ్ళు బాప్తిస్మం అయితే పొందున్నారు కానీ పరిశుద్ధాత్మ అభిషేకం అయితే వారికి లేదు. యేసుక్రీస్తు నామమున మాత్రము బాప్తిస్మం పొంది ఉండిరి. ఈనాడు కూడా సంఘాలలో కొంతమంది స్థితి ఎలా ఉందో తెలుసా? బాప్తిస్మం మాత్రం పొందారు, పరిశుద్ధాత్మ అభిషేకము లేదు. బాప్తిస్మం మాత్రం పొందారు. చదవండి ఆ మాట. అక్కడ ఒక మాట మనము జ్ఞాపకం చేసుకుంటే ప్రియమైన దేవుని ప్రజలరా, ఇక్కడ మనం చూస్తే 14-15 వచనాలు చదువుదాం. సమరయ వారు దేవుని వాక్యం అంగీకరించిరని యెరూషలేములోని అపోస్తలులు విని పేతురును యోహానును వారి యొద్దకు పంపిరి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకు ముందు వారిలో ఎవరి మీదను ఆయన
దిగి ఉండలేదు. వారు ప్రభు అయిన యేసు నామమున బాప్తిస్మం మాత్రము, బాప్తిస్మం మాత్రము. చూసారా వారి ఆధ్యాత్మికమైన స్థితి ఎలా ఉందో? చాలా మంది ఆత్మీయత ఎలా ఉందంటే వాళ్ళు పొందడానికి బాప్తిస్మం అయితే పొందారు కానీ ఆత్మచేత నింపబడిన అనుభవాలు లేవు. ఆత్మచేత నింపబడిన అనుభవాలు లేవు. ఆత్మచేత నింపబడినటువంటి విధానము లేదు. ఆత్మచేత నడిపించబడే విధానాలు లేవు. పరిశుద్ధాత్మ అభిషేకమును పొందినటువంటి విధానాలు లేవు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. బాప్తిస్మం మాత్రము పొంది ఎవరిని వారే పరీక్షించుకోవాలి. ఈ సమయంలో నేను ఆత్మచేత నింపబడ్డానా? పరిశుద్ధాత్మ దేవుడు నా మీదకు దిగి వచ్చాడా? ఆత్మ అనుభవం నాకుందా? పరిశుద్ధాత్మ దేవుని చేత నేను తాకబడ్డానా? పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదల నాకుందా? పరిశుద్ధాత్మ దేవుడు నా జీవితాన్ని, నా హృదయాన్ని, నా మనస్సును ఆయన దర్శించాడా? ఏదో సౌండ్ రోజుట్లా లేదే, ఏం తేడా వచ్చింది? తిప్పిపోతే అదేమో అలిగిందేమో, కొద్దిగా తిప్పి చూద్దాం. చూడు కింద తిప్పలేక అదే నేను నా గొంతు ఏమన్నా తేడా ఉందేమో అనుకుంటున్నా. స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్లో కొద్దిగా హుషారుగా. వద్దు, హుషారుగా ఉండాలి. స్తోత్రం, సంతోషంగా ఉండాలి. హల్లెలూయా, ప్రైజ్లో. అందుట్లో ఈరోజు ఆదివారం మరియు ప్రేమ విందు. ఎంత సంతోషంగా ఉండాలా? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సరే 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 సమయం తక్కువ ఉంది మనకి. బాప్తిస్మం మాత్రమే పొందున్నారు కొంతమంది. బాప్తిస్మం మాత్రమే పొంది ఉన్న వాళ్ళకి ఆత్మ సంబంధమైన విషయాలు అర్థం కావు. ఆత్మ సంబంధమైన విషయాలు గ్రహించరు. ఆత్మ సంబంధమైన విషయాలను అర్థం చేసుకోలేరు. ప్రతి నెల 2వ శనివారం దేవుడు మనకిచ్చిన పరిచర్యలో నాగులగూడెం సంఘంలో స్వస్థత అభిషేక ఆరాధన జరుగుతూ వస్తుంది. ప్రతి నెల 2వ శనివారం ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరుగుతుంది. ఇంతకుముందు 7 గంటలు జరిగించాం. 7 గంటలు ప్రతి నెల 2వ శనివారం 7 గంటల ప్రార్థన. మొదట 3 గంటలు ఒక ముగ్గురు ప్రార్థన చేస్తారు వంతుల వారిగా. 1 గంట ఒకరు, 1 గంట ఒకరు, 1 గంట ఒకరు. ఆ తర్వాత 4 గంటలు సంఘమంతా కూడుకొని, మేమంతా కూడుకొని ప్రార్థన, వాక్యం, పాటలు, ఆరాధన ఈ క్రమం అంతా జరిగిస్తాం. ఈ మధ్యకాలంలో కొంచెం సమయం తగ్గించేసి 7 గంటల ప్రార్థన కాకుండా మామూలుగా 10:30 నుంచి 2 గంటల వరకు కొనసాగిస్తూ ఉన్నాం. ఆ ప్రార్థనలో నిన్న ఒక సహోదరి శరీరంలో దుష్టాత్మ ప్రభావము ఉండగా ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ప్రేరేపించాడు. ప్రార్థిస్తున్నప్పుడు ఆ కడుపులో దాగి ఉన్న దుష్ట ప్రభావం వాంటింగ్ రూపంలో బయటికి వెళ్ళిపోవాలి అంటే ఇక స్టార్ట్ అయింది వాంటింగ్స్. వీడియో ఉంది కదా అబ్బాయి, వీడియో తీశారు. వీడియో ఉంది. వాంటింగ్ రూపంలో కడుపులో ఉన్న ప్రభావం అంతా బయటికి రావాలి యేసు నామములని చెప్పగానే ఇక వెంటనే వాంటింగ్ స్టార్ట్ అయింది ఆ సహోదరికి అంటుంది. వీళ్ళే మెదలకుండా చూస్తున్నారు. వీళ్ళకి డౌట్ ఏంది? వాంతి రాదులే. నేను చెప్పా ఏదైనా తీసుకురండి. వాంటింగ్ రాదని ఎందుకు అనుకుంటున్నారు మీరు? వస్తుంది అంతే, ఏదైనా తీసుకురండి. ఏమి దొరక్క అక్కడ ఇస్తున్నావు గుడ్డే అది తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత ఇక వాంటింగ్ ప్రారంభించు. వాంటింగ్ మొదలైంది. వాంతి చేసుకుంటా ఉంది. అన్నం రాదు, ఇడ్లీ రాదు, దోశ రాదు, ఏమి రాదు. ఏమొచ్చింది? నురుగు వస్తుంది, సొంగ వస్తుంది. పిడిసొచ్చిన నురుగు కాల్చుకుంటారే అలా నురుగు రూపంలో, సొంగ రూపంలో, ఏమండి ఆ తెమర రూపంలో మొత్తం వచ్చేస్తూ ఉంది. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ, ఆ ప్రార్థనకు వచ్చిన వాళ్ళందరూ పితృపురుషోత్తరం దగ్గరికి వచ్చి
ఈ అమ్మాయి వంట చేసుకుంటుంది, ఇదేంటి ఇట్లా వెళ్ళగొడుతున్నాడు ఏంటి దయ్యాన్ని ఇలా, ఇది మనం ఎక్కడ చూడలేదు, ఇదేంటి చాలా ఇట్టూరని ఇలీగా ఉందే. ఆమె ఒక ఉంది ఇలియానా, సినిమా హీరోయిన్ ఇలియానా, అట్లా ఇదేంటి ఆడ ఇట్టూరం ఉందే. ఈ ఇలియానాలకి ఇలీగానే ఉంటుంది. ఎందుకంటే ఆత్మ సంబంధులు కాదుగా, ఆత్మానుభవంతో నింపబడిన వారు కాదుగా, పరిశుద్ధాత్మ అభిషేకము లేదుగా. ప్రకృతి సంబంధులకు ఆత్మ సంబంధమైన విషయాలు అర్థం. వామిటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఒక అర్ధగంట ప్రార్థన చేసి ముగించేసిన తర్వాత నేను అడిగాను వాళ్ళే, ఇదిగో మీకు విచిత్రంగా ఉంది కదా అన్న, అంటే ఏమంటాను, లేకపోతే ఏం మాట్లాడకపోతే ఏమంటానని అని అన్నట్టుగా అన్న. నాకు తెలుసు మీకు విచిత్రంగా ఉందని నాకు తెలుసు, ఎప్పుడు చూడలేదే, ఎక్కడ జరగలేదే, ఇదేంటి రోజు ఇది అంతే. పరిశుద్ధాత్మ దేవుడు ఎలా చేయాలనుకుంటే అలా చేస్తాడు. అది మన చేతుల్లో పని కాదు, అది ఆయన ఇష్టం. ఇద్దరు గుడ్డి వాళ్ళు యేసు ప్రభు దగ్గరకు వచ్చి అయ్యా మాకు చూపు దయచేయి అంటే ఏమన్నాడు, వాళ్ళ కళ్ళను ముట్టి మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగా కంటే వెంటనే కళ్ళు తెరవబడ్డాయి. మరో చోట గుడ్డి వాళ్ళు వచ్చి, మరొక సందర్భంలో గుడ్డి వాళ్ళు వచ్చి కేకలు పెడితే అని మూసి ఆ ఉమ్మితో బురద చేసి ఆ బురద తీసి వాళ్ళ కళ్ళ మీద రాసి పోయి కడుక్కున్నాడు. వీళ్ళని ఎలా స్వస్థపరిచాడో వాళ్ళని అలా స్వస్థపరిచాడు. స్వస్థపరిచేది ఎవరు? ఇప్పుడు మనం కూడా యేసు ప్రభు వారు ఉమ్మూసి బుర్ర చేసి కళ్ళ మీద రాస్తే కళ్ళు వచ్చినాయి చెప్పని, ఎవరైనా గుడ్డోళ్ళు కనపడితే ఆగు నువ్వు అని చెప్పని కింద ఊమూసి బుర్ర చేసి కళ్ళ మీద రాసేవనుకో బుర్ర తప్పేముండదు, బుర్ర తప్పేముండదు. అర్థమవుతుందా? అదేంటయ్యా అంటే పరిశుద్ధాత్మ దేవుడు చేసే కార్యం. స్తోత్రం. ఆయన ఎప్పుడు ఎక్కడ ఎవరిని ఎలా బాగు చేయాలనుకుంటాడో అలా బాగు చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నానంటే ప్రకృతి సంబంధులు ఉంచారే వీళ్ళు కేవలం ఎలా ఉంచారు, బాప్తిస్మం మాత్రమే పొందుంటారు. ఆత్మ అనుభవం ఉండదు, పరిశుద్ధాత్మ అభిషేకం ఉండదు. అది లేని వాళ్ళు ఏం చేస్తారు, ఏందే మందిరంలో ఏదో ఓర బాగా చేస్తారో, అరుపుతారో, కేకలు పెడతారో, ఏదో ప్రార్థన చేస్తారో, ఏంటో అసలు ఎక్క బతికినంత కాలం పెట్టి అనుకుంటున్నాడు ప్రయోజనం లేదు. యూదాపత్రికలో ఒక మాట రాయబడుతుంది చూడండి ఒకసారి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యూదాపత్రిక 17, 18, 19 వచనాలు జ్ఞాపకం చేసుకోండి. అయితే ప్రియులారా, అంత్యకాలమందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులుందురని మన ప్రభువైన అయిన యేసు క్రీస్తు అపొస్తలులు పూర్వముందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకొనుడి. అట్టివారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేని వారునయుండి వేదములు కలుగు చేయుచున్నారు. ఏం చేస్తారంటే వీళ్ళు, అటు వాళ్ళు ఎవరంట, ప్రకృతి సంబంధులను ఆత్మ లేని వారునయుండి ఏం కలుగు చేస్తారు వీళ్ళు, వేదములు కలుగు చేస్తారు. ఆత్మ లేని వాళ్ళ పని అది భేదాలు కలుగు చేయడం, భేదాలు సృష్టించడం, వ్యతిరేకతలు సృష్టించడం. స్మిత్ కమ్య ఇమీడియట్లీ బైబిల్ తీసుకున్నాం. నా ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, బైబిల్ మనకు సెలవిస్తున్నమాట, ఆత్మ లేని వారు. ఈ సమరయ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఏం చేస్తున్నారండి, బాప్తిస్మం మాత్రము పొంది ఉన్నారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీ యూత్ అంత ఇద్దరన్నా ఒకసారి ముందుకు, మీ యూత్ బ్యాచ్ అంతా ఒకసారి ముందుకు రండి త్వరగా. నువ్వు కాదు, నువ్వు కూర్చో, నీకు వెళ్ళే ఇద్దరు పిల్లకాయ, నువ్వు యూత్. మా యూత్ బ్యాచ్ చదువుకున్న పిల్లలు ఒకసారి ముందు, నువ్వు ఇక్కడ కూర్చో, నీకు ప్రమోషన్ లేకొచ్చు. మీరు రండి మా అల్పిక, అన్విక, అవంతిక, మౌనిక అన్ని కాలే రండి.
స్కూల్కి వెళ్తున్నారు మీరు? వెళ్తున్నారు. స్కూల్ ఎన్ని గంటలకు? 8 గంటలకు. మీరు ఎన్ని గంటలకు పోతారు? మందిరం ఎన్ని గంటలకి? మీరు ఎన్ని గంటలకు వచ్చారు? కూర్చోండి. అవునదా? కూర్చోండి. మందిరం అంటే ఎప్పుడైనా పోవచ్చు. 11 పామునే బాను ఆయన కోపడతాడు. ఎందుకే కోపడేది? నీ ఇష్టం అయితే. ఏడేమో కాముందు లేడా? కాముందు లేడా? ఇక్కడ కాపురు లేడా? అటెన్షన్. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమంది బాప్తిస్మం మాత్రమే పొందుతారు, పరిశుద్ధాత్మ అనుభవం వాళ్ళకు ఉండదు. సమరయ ప్రాంతంలో ఉన్నవారు బాప్తిస్మం మాత్రము పొందారు, పరిశుద్ధాత్మ అభిషేకం వాళ్ళకి లేదు, ఆత్మ నింపుదల వాళ్ళకి లేదు. ఎప్పుడైతే అపొస్తలులు యెరూషలేము నుండి పెద్దలు ఎన్నుకొని అపొస్తలులలో నుండి పేతురును యోహాను ప్రాంతానికి పంపారో, వాళ్ళు వచ్చి ఏం చేశారు? పేతురు యోహాను ఏం చేశారు? అక్కడ బాప్తిస్మం పొందిన వారి తలల మీద చేతులుంచి ప్రార్థన చేయడం ప్రారంభించారు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే అపొస్తలులు ఆ బాప్తిస్మం పొందిన వారి మీద చేతులుంచి ప్రార్థిస్తున్నారో, వెంటనే వాళ్ళు ఏమయ్యారు? పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. చపలబడి ప్రభుని గణపరచుగా ఆత్మవర్షంలోనికి వెళ్ళిపోయారు. హల్లెలూయా. అన్య భాష మాట్లాడడం ప్రారంభించారు. హల్లెలూయా. ఆత్మ నింపుదల. పెంతెకోస్తు అనుభవం వచ్చేసింది. ఆమేన్. పెంతెకోస్తు అనుభవం వచ్చేసింది. నువ్వు బాప్తిస్మం మాత్రం పొంది ఆత్మ చేత నింపబడకుండా ఉంటే నీకేం అర్థమై సావదు. నీకేం అర్థమై సావదు. ఇదేం నట్ట చేస్తున్నారు, అదేం నెట్ట చేస్తున్నారు, ఇదేం నచ్చుంది, అదేం తెచ్చుంది, అప్పుడు ఎట్లేదే ఇప్పుడు అట్లేదే అని అనుకుంటూ నీకేం అర్థం కాదు. ఆత్మ చేత నింపబడితే ఆత్మదేవుడు మనల్ని నడిపిస్తా ఉంటాడు. స్తోత్రం. ఆత్మదేవుడు మనల్ని ఏం చేస్తాడు? నడిపిస్తా ఉంటాడు. ఎలా నడవాలో, ఎలా ఉండాలో, ఏం చెయ్యాలో, ఏం చేయకూడదో ఆత్మ సంబంధమైన విషయాలు అర్థం చేసుకునే విధంగా ఆయన జ్ఞానం ఇస్తాడు. స్తోత్రం. ఎందుకురమ్మా? ఎందుకురా ఇక్కడ మౌనిక ముందుకు వచ్చి కూర్చో. వాటిలో కూర్చొని ఏం కాదులంటాం మళ్ళీ ఆకనే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. చూసాడండి ఎవరు? మీ అన్నదమ్ముడు. ఎవరు? మీ తోడ పుట్టినాడు. ఎవరు? గారడీసేమోని చూశాడు. అబ్బా, నేను గారడీలు చేసి సంపాదించిన ధనము కంటే ఈ రకంగా సేన సంపాదించవచ్చు. ఎట్లా? ఇవి చేసినట్లుగా పేతురు యోహానులు చేసినట్లుగా చేసి నేను చాలా సంపాదించవచ్చు అని కొంత ద్రవ్యాన్ని తెచ్చి, కొంత వెండిని తెచ్చి ఆ అపొస్తలుల దగ్గర పెట్టి ఏమొచ్చున్నాడో తెలుసా? ఇదిగో ఈ ద్రవ్యమును తీసుకొని, ఈ వెండిని తీసుకొని ఆ వరాన్ని నాకు ఇవ్వండి అంటే. ఏ వరాన్ని? వారాన్ని కాదు, వరం. వరం. ఆ వరమును నాకు ఇవ్వండి అంటున్నాడు డబ్బులు తీసుకొని. చూసారా? బాప్తిస్మం ఉందా లేదా? హలో, బాప్తిస్మం ఉందా లేదా? బాప్తిస్మం పొందినోడికి ఈ ఆలోచన ఉండొచ్చా? చెప్పాలి. ఈ ఆలోచన ఉండొచ్చా? రక్షించబడినోడికి ఈ ఆలోచన ఉండొచ్చా? ఉండకూడదు అంటున్నావు కానీ నీళ్ళు ఎన్ని ఉన్నాయి. ఆయన లేడు కదా, వాళ్ళు ఎవరు లేరు కదా అని చెప్పని గారడీ సీమోన్ గురించి అంటే టకమని ఉండకూడదా ఉండకూడదా అంటున్నావు కానీ నీలో ఏమి లేవా? పరమాత్ముని కుమార్తె కుమారుడా ఏమి లేవా నీలో? చెప్పు, ఏమి లేవా? మొన్న కాకి తెగదెడుతుంది. కాకి కనపడితే రాళ్ళు తీసుకొని, కర్రలు తీసుకొని, ఇసురైలు కాడుపేలు తీసుకొని కొట్టడం
రకరకాలుగా చేస్తుంది. ఏందమ్మా ఎందుకు కాకంటే నీకు అంత పాపం? దండం మీద ఆరేసుకున్న బట్టలు ఏమన్నా తీసుకుపోయిందా? అది అందరికి అర్థం కాదు. దండం మీద ఆరేసుకున్న బట్టలు అందరికి అర్థం కాదు. దండం మీద ఆరేసుకున్న బట్టలు ఏమైనా తీసుకుపోయిందా? మీ పిల్లల చేతిలో ఏమైనా తినే ఏమైనా లాకపోయిందా? నువ్వు ప్లేట్ బయట పెట్టుకొని ఉప్పు తెచ్చుకుందామని లోపలికి పోయొచ్చు, లోపలని కంచంలో ఏమన్నా మూతి పెట్టిందా? ఏం జరిగిందంటేనో అదంతా నన్ను అరవకే తల్లే, నా మీద అంత కోపం అసలు ఏం జరిగిందంటేనో ఈ కాకి ఆ కాకే, ఈ కాకి ఆ కాకే, పసగారు ఈ కాకి ఆ కాకి వాళ్ళ ఇంటి మీద వాలి తర్వాత మా ఇంటి మీద వచ్చింది. ఏంటంట చెప్పండి, ఇప్పుడు ఏంటంట? వాళ్ళ ఇంటి మీద వాలి, వాళ్ళ ఇంటి మీద వాళ్ళని కాకి మా ఇంటి మీద వాడటానికి నేను అస్సలు ఒప్పుగానంటే సచ్చిన ఒప్పుగానంటావు. సచ్చిన తర్వాత ఇంకా రాలేదేందో ఈయన ఎదురు చూస్తారు మీ వాళ్ళు అన్నారు. ఏం రాలేదని పెడగుడు పెట్టి ఎందుకు వచ్చిందే రాదా? నువ్వు తోలుతువే ఎందుకు వస్తుందని రాదా? బాప్తిస్మం పొందినటువంటి వ్యక్తులు డబ్బుతో దేవుని వరాన్ని కొనాలి, డబ్బుతో దేవుని వరాన్ని సంపాదించుకోవాలి, డబ్బిచ్చి ఏదైనా ఆధ్యాత్మికంగా బలపడొచ్చు అన్న తత్వం బాప్తిస్మం పొందిన వ్యక్తి హృదయంలో ఆలోచనలో ఉండొచ్చా? ఉండొచ్చా? ఏం చెప్పరు? ఉండకూడదు. మరి ఎలాంటివి ఇందుకు సంబంధించినవి ఇంకా అనేకం 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 మన హృదయాలలో ఎన్నున్నాయో. మళ్ళీ మనం బాప్తిస్మం పొందాం, మనం రక్షించబడ్డాం, ప్రభు బలం తీసుకుంటాం, ప్రభు శరీరాన్ని రక్తాన్ని మనము పుచ్చుకుంటాం. ఆలోచించండి. అందుకే జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ ఒక మాట, దయచేసి 8వ అధ్యాయంలోనే. ప్రియమైన దేవుని ప్రజలారా, ఇక్కడ మనం గమనిస్తే 20వ వచనం చదవండి. అందుకు పేతురు, నీవు ద్రవ్యం ఇచ్చి దేవుని వరము సంపాదించుకొనులని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. ఒక్క నిమిషం ఆగుదమ్మా, ఒక్క నిమిషం ఆగుదాం. మన సంఘాలేగా, ఇక్కడ అక్కడ ఒక 10 నిమిషాలు అటు ఇటు అయిన ఇబ్బంది లేదుగా. స్తోత్రం, హల్లెలూయా. ఇంకా మాస్టర్ రాలా, మాస్టర్ హెడ్ కుక్ రాలే. ఇంకా హెడ్ కుక్ వచ్చిన తర్వాత ముగించారు. స్తోత్రం, ఎవరు మీ అందరికి హెడ్ కుక్? నేను అన్నానా? రాని నీకు సాంబార్ ఏపిస్తప్పుడు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సంతోషంగా ఉండాలి. ఏదో మా మేనత్తాలు మొక్కలు పెట్టుకుంటారు, ఏది నాకు అర్థం కాదు. మా మేనత్త కూడా చెప్పు, ఎవరు చదువుతున్నావు నువ్వు అది చూడకూడదు. దేవుని సన్నిధి ఇది. హల్లెలూయా. అసలు దేవుని సన్నిధి ఎంత ఆహ్లాదకరం ఉందో చూసారా? మందిరం ఎలా ఉందో చూసారా? అసలు నాకైతే నిన్న వెల్లబుద్ధి పుట్ల మందిరంలో ఉన్నదనిపించింది. అంత బాగుంది మందిరం. ఇప్పుడు దేవునికి స్తోత్ర. సహోదరుడు తిరుపతి సంతోషరావు వల్ల ఆ అన్న 35,000 రూపాయలు కానుకిచ్చాడు ఈ మందిరానికి. 35,000 రూపాయలు కానుకిస్తే ఆ అన్న ఇచ్చిన కానుక పెట్టి ఇంకా కొంత దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆ తలుపులు మార్చడానికి, ఈ కలర్స్ అన్ని మళ్ళా వేయడానికి ఇంకా కొంచెం పని ఉంది. ఇంకా వాక్యాలు రాయించాలి. మీరు తలకాయలు ఆనిస్తున్నారే, ఆ కిటికీ ఎత్తులో మొత్తం చుట్టూరు ఫ్లెక్సీలు వచ్చేస్తాయి. ఇలాగా ఫ్లెక్సీ వచ్చేస్తుంది మొత్తం ఫ్లెక్సీ. ఎందుకో మీరు ఇప్పుడు కుదురు కూర్చున్నారు కానీ కొద్దిసేపు వాక్యం చెప్పిన వల్ల కొంతమంది ఆడ అవకాశం ఉండదు. మందిరంలో బాట కడకొచ్చు వృద్ధెత్తా ఉంటారు. ఎంత ఖర్చు తెలుసా? ఒక రాత్రంతా ఉదయం 5 గంటల దాకా ఉండి పిల్లకాయలు వర్క్ చేశారు తెలుసా? ఉదయం 5 గంటల దాకా ఉండి వర్క్ చేశారు. ప్రయాస చాలా ఉంది. మనం ఎంతసేపు ఇటు గిల్లేస్తాం, ముక్కలు గిల్లాట అన్నట్టుగా బాగున్నట్టు గిల్లైతే పెయింట్ పోతా ఉంటుంది. ఇక్కడ మొదలు పెట్టామంటే మొత్తం పోతాం. కొంతమంది చేతులు కుదురు ఉండవు, ఆ కింద మ్యాట్ల మీద కూడా పేర్లు రాస్తుంటారు.
ఏమని? గంటి డేవిడ్ రాజు. కింద బాణం గుర్తించి హార్ట్ సింబల్ వేసి ఏమాంజలి. ఆ తర్వాత డ్రమ్ మీద సొలొమోన్ రాస్తాడు. ఏమని? పశుపతి అనిల్ కుమార్. ఆ కింద ఒక బాణం గుర్తేసి హార్ట్ సింబల్ వేసి రాస్తాడు మహిమ కుమారి. రాయబాకండి. దేవుని సన్నిధి గోళ్ళ మీద పేర్లు రాయను, ఆ పరదాల మీద మ్యాట్ల మీద పేర్లు రాయను, డ్రమ్ముల మీద పేర్లు రాయను. ఏం చేతులు కుదురం ఉండవా? ఓరక గెలను, పీసులు నాగను, ఇటువంటి పనులని చేయకూడదు. జాగ్రత్తగా ఉండాలి దేవుని సన్నిధిలో. దేవుని స్తోత్రం. అవన్నీ ఎవరు చేసే పనులు? ఇప్పుడు ముచ్చటగా అమ్మాయి పూలు పెట్టుకొని వచ్చా, ఏదో అమ్మాయి తెలుసో పూలు పెట్టుకున్నందు వల్ల తప్పేం లేదు. పెట్టుకొని వచ్చా, నువ్వు తాపకోట్లు అవుతున్నావు ఎందుకు అనుకోవాలి? దాన్ని ఏమంటారు? ప్రేమ అంటారా? అరే నేను ఇక్కడ పిలిచింది అందుకంటారా? దాన్ని ఏమంటారు? ఎదుటి వాళ్ళ తలలో ఉన్న పూలు అప్పగొట్టగా ట్యాప్ ఒకసారి లాగేస్తున్నావు అంటే దాన్ని ఏమంటారు? ప్రేమ అంటారా? కుళ్ళు అంటారా? చదువుతారా చూడు. మనసు నిండా ఉన్నా కానీ బయటికి మాత్రం చెప్పడం. స్తోత్రం కలుగురు. బయట కూర్చోకూడదన్నా సీనా లోపలిగా. ఆటికాడ ఉన్నానా? లేదు, ఆటికాడ ఉండేవాళ్ళు ఎవరైనా ఉన్నారు? ఒకరన్నా ఉన్నాడా? సరే మీరు లోపలికి వచ్చేసేయండి, లోపల కూర్చోండి. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఏమొచ్చున్నాడు? నీ వెండి నీతో కూడా నశించునుగాక. ఎవరన్నాడు మాట? ఎవరిని? సీమోన్ని. ఏ సీమోన్ అయినా? గారడి సీమోన్ కాదా? బాప్తిస్మం పొందిన సీమోను, విశ్వాసిగా మార్చబడిన సీమోను, రక్షణ పొందినటువంటి సీమోను. ఎర్రడు లోపలికి రారా. ఎర్రడ లోపలికి రారంటే ఆడ కూర్చుంటానండి. లోపలికి రా. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎవరు బయట ఉన్న ఒప్పుకొని లోపల అవకాశం లేకపోతే బయట కూర్చోండి అంతే. లోపల అవకాశం ఉందా? కొద్దిగా జరగడం కొద్దిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మీకు కూడా కొద్దిగా జరుగుతుందా? కెమెరా జరిగేది అనుభవం జరగదు. కొంచెం స్తోత్రం అన్నది కలుపుకొని పోనా? ఆమె హల్లెలూయా. ముందులకి వెనకాలకి లేదా? ఎవరో మాట అట్టేమి లేదు. జరగదు వచ్చు జరగదు. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఏమండి? రక్షించబడిన వ్యక్తి బాప్తిస్మం పొందిన వ్యక్తి నశించిపోతాడండి? నశించిపోతాడా? నశించిపోయేటట్లయితే రక్షణ పొందటం ఎందుకు? బాప్తిస్మం పొందటం ఎందుకు? రక్షణ పొందిన నశించిపోయే కాడికి రక్షణ పొందటం ఎందుకు? కొంతమంది అనుకుంటున్నారు, నేను రక్షణ పొందాను, నేను బాప్తిస్మం తీసుకున్నాను, నాకు ఇంకేం ఇబ్బంది లేదు అనుకుంటున్నారు, నేను నరకానికి పోను అనుకుంటున్నారు. ముందు పోయేది అర్థమైందా? ఎందుకు? దేవుని తలంతులను, దేవుని వరాన్ని, ఆత్మ సంబంధమైన విధానాలను నీవు డబ్బుతో, ద్రవ్యముతో, వెండితో, బంగారముతో, ధనముతో దేవుని కృప పొందాలని ఆలోచిస్తున్నావే, ఆ ఆలోచన మంచిది కాదు. ఆ ఆలోచన సరైంది కాదు. అందుకే అంటున్నాడు తర్వాత వచనంలో. ఏమన్నాడు చూడండి ప్రియులారా, 20వ వచనంలో 21. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనుక ఈ కార్యము యందు నీకు పాలు పంపులు లేవు. ఎవడు రక్షణ పొందాడు గాని, యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందాడు గాని, అతని హృదయము తండ్రి అయిన దేవుని ఎదుట ఎలాగలేదట? సరిగా లేదు. ఈ ఉదయకాల సమయంలో మనల్ని మనం పరీక్షించుకోవాలి. మన హృదయాలు దేవుని ఎదుట సరైనవిగా ఉన్నాయా?
ఏమండి, ఎంతమంది హృదయాలు దేవుని ఎదుట సరైనవిగా ఉన్నాయి అని నేను అడిగాను అనుకో, అందరు చేతులు ఎత్తుతారు. నాకు ఆ సంగతి తెలుసు. కానీ నేను అడగట్లా. మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. సెల్ఫ్ చెక్, వ్యక్తిగత పరిశీలన, వ్యక్తిగత పరీక్ష. మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. నా హృదయము దేవుని ఎదుట సరైందేనా? బాప్తిస్మం పొందినా కానీ దేవుని ఎదుట హృదయం సరిగా ఉన్నదా? ఉండకనేగా ఈ బాధ, ఉండకనేగా ఈ బాధ. అనుకుంటామేమంటే రక్షించబడ్డాను, బాప్తిస్మం తీసుకున్నాను, నేను దేవుని బిడ్డను, నేను ఇంతకు ముందు లాంటి వ్యక్తిని కాదు, నేను దేవుని బిడ్డను అంటావేమో. నీ హృదయము దేవుని ఎదుట, పెళ్లి కూతురు కూడా ఆమెతుంది, దేవుని ఎదుట సరైనదిగా ఉండాలి. ఎట్లుండాలా? ఎట్లుండాలా? ఉందా? సరైన హృదయమేనా నీకు దేవుని ఎదుట? మనుషుల ఎదుట బాగుండొచ్చామో, నీకుగా బాగుండొచ్చామో, నీ వాళ్ళ ఎదుట బాగుండొచ్చామో, దేవుని ఎదుట నీ హృదయము సరి అయినదేనా? రమ్మంటే కదా బైబిల్ లేదు, బైబిల్ లేదు లేదా? బైబిల్ లేదా? ఏది బైబిల్? మర్చిపోయాం. మన చంద్రశేఖర్ ఏంటి? చంద్రశేఖర బైబిల్ లేదు, చూడు తెచ్చుకోలేదా? ఎందుకని నువ్వు కూడా మర్చిపోయావా? నీకు తెలిసినవి అని ఎన్నే వెనకడికి ఒక అబ్బాయి ఉన్నాడు, మీటింగ్ కూడా వచ్చాడు, ఆటో దిగాడు. దిగడంతో అబ్బాయి చేతిలో బైబిల్ లేదు. ఒకళ్ళు అడిగారు, అన్న బైబిల్ లేకుండా వచ్చేవేందంటేనో ఆయన చెప్పేసి అయినా నాకు తెలుసులే. ఎవరు చెప్పే? మాస్టర్ చెప్పారు నాకు తెలుసులే అన్నాడు. ఒక్కొక్క మౌనలు కాదు. బైబిల్ ఉండాలి. వాక్యము నీ వద్దను, వాక్యము నీ నోటను, వాక్యము నీ హృదయములోనూ ఉండాలని లేఖనం సెలవిస్తుంది. బైబిల్ పట్టుకోవడానికి సిగ్గుపడకూడదు. ఆ బైబిలే మనల్ని బ్రతికించింది. హల్లెలూయా. ఆ బైబిలే మనల్ని ఈ రోజు ఈ స్థితిలో ఉంచింది. హల్లెలూయా. ఆ బైబిలే ఈ రోజు మన యొక్క స్థితిగతులను మార్చి మన బ్రతుకును ఆశీర్వాదకరమైన స్థితిలో ఉంచింది. ఆ బైబిల్ పట్టుకోవడానికి సిగ్గుపడకూడదు. గారడి సీమోనుతో పేతురు వచ్చున్నాడు, నీ హృదయము దేవుని ఎదుట సరి అయినదిగా లేదు. హృదయం సరైనదిగా లేకుండా నువ్వు ఎంత ప్రార్థన చేసిన ఫలితమేముంది? హృదయం సరైనదిగా లేకుండా నువ్వు ఎంత ఆరాధించిన ఫలితమేముంది? హృదయం సరైనదిగా లేకుండా నువ్వు ఎంత పరిచయం చేసిన ఫలితమేముంది? హృదయం సరైనదిగా లేకుండా నువ్వు ఎంత కానుకిచ్చిన ఫలితమేముంది? హృదయం సరైనదిగా లేకుండా నువ్వెంతగా ఆతిథ్యం ఇచ్చిన ప్రయోజనం లేదు. నీ హృదయము సరైనదిగా లేకుండా నువ్వేం చేసినదంతా కూడా వ్యర్థం, వృధా వృధా వృధా. ఇద్దరు అన్నదమ్ములు దేవుని మందిరానికి వెళ్ళారు. దేవుని సన్నిధికి వెళ్ళి ఇద్దరు అన్నదమ్ములు ఒకరి తర్వాత ఒకరు దేవుని మందిరములో అనగా దేవుని సన్నిధిలో బలిపీఠము మీద దేవునికి వారు అర్పణలు అర్పించారు. ఇద్దరు అన్నదమ్ములు దేవునికి వారి అర్పణలు అర్పించారు. దేవుడు ఒకరి అర్పణ అంగీకరించాడు, ఒకరి అర్పణ అంగీకరించాడు. ఎవరు వాళ్ళిద్దరు? కయ్యూను, హేబేలు. దేవుడు కయ్యూను అర్పణ అంగీకరించలా, హేబేలు యొక్క అర్పణ దేవుడు అంగీకరించాడు. స్తోత్రం చెప్పండి. ఎందుకు? హేబేలు కంటే కయ్యూను తక్కువ ఇచ్చాడా? హేబేలు కంటే కయ్యూను తక్కువ ఇచ్చాడా? ఆ బుద్ధి, ఆ స్వభావం ఉండేది మన కాడ, మనుషులంగా మన కాడ. దేవుని దగ్గర చూడండి, తారతమ్యం ఉండదు. వీడు తక్కువ ఇచ్చాడు ఎక్కువ ఇచ్చాడు అనేది ఉండదు. మరి కాదు, అతని హృదయము సరైనది. నీ హృదయము సరైనదైతే, నీ మనస్సు సిద్ధమైనదైతే సామర్థ్యము కొలదే ఇచ్చింది ప్రీతికరంగా ఉంటుందని బైబిల్ సెలవిస్తుంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా ప్రియమైన దైవ జనాంగమా,
ఇక్కడ ఏమొచ్చున్నాడు, నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు కనుక ఈ కార్యములో నీకు పాలు పంపులు లేవు, పక్కకు వెళ్ళిపో. ఈ కార్యము సరైన హృదయం కలిగిన వాళ్ళకు మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగునుగా. నీ హృదయం సరిగా ఉంటేనే ఈ కార్యంలో నీకు పాలు పంపులు కలిగి ఉంటాయి. దేవుడు ఆ కృప నీకు ఇవ్వాలి అంటే దేవుని ఎదుట నీ హృదయం ఎలా ఉండాలి, సరైనదిగా ఉండాలి. ఇంకో మాట కూడా చూడండి, ఏమనం చూడండి అక్కడ ఆ తర్వాత వచనములో 22వ వచనం, కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని మారు మనస్సు పొంది ప్రభువును వేడుకొనుము. పేతురు భక్తుడు ఆ సీమోనుకు చెప్తున్న మాట ఏంటో తెలుసా, ఇదిగో నీ హృదయము దేవుని ఎదుట సరైనది లేదు, ఎందుకంటే దేవుని వరాన్ని ద్రవ్యముతో, డబ్బుతో, వెండితో కొనాలని చూస్తున్నావు. కొంతమందికి డబ్బు గర్వం ఎక్కువ. గర్వాల్లో కొన్ని రకాలు ఉన్నాయి. గర్వాలు, వాటిలో గర్వం ఎందుకు తెలుసండి, ధన గర్వం, రెండవది బల గర్వం, మూడవది అందగర్వం, నాలుగవది స్థాన గర్వం, ఐదవది అధికార గర్వం. ఈ ఐదులో ఏ ఒక్కటి నాకు లేదు అన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. ఏంది నన్ను ఇలాగనే స్ట్రక్ అయిపోమంటారు, నువ్వు అలాగే ఉందువుగా కన్నట్టుకున్నారేంటి? లేదా గర్వం లేదా మన హృదయాల్లో? ఆత్మీయ గర్వం ఇంకోటి, ఆరోది ఆత్మీయ గర్వం. నేను బాగా ప్రార్థన చేయగలను, నేను బాగా వాక్యం చెప్పగలను, నేను బాగా పరిచయం చేయగలను, నేను బాగా భక్తిగా ఉండగలను, నేను రోజు బైబిల్ చదువుతాను, నేను రోజు ప్రార్థన చేసుకుంటాను. ఏమంటే గర్వం. మనుషుల యొక్క జీవితంలో గర్వం. కొంతమందికి అన్నం ఉండవు, వాళ్ళకి అదొక గర్వం. పొద్దున్న లేసి అద్దం ఎదురుగా పోయి సార్ ఆడ ముందు వెనక రెండు కనపడతాయి, ఆట పెట్టించుకోలేండి, ఇంట్లో 2 అద్దాలు పెట్టించుకో. అందంగా ఉన్నామని గర్వం కొంతమంది. తమ్ముడు ఏంటి కూర్చోరు. కొంతమందికి డబ్బులు ఎక్కువ ఉన్నాయి అనుకో, డబ్బులు ఉన్నాయి అనుకో, అసలు ఇక్కడ మామూలు ఉండదు. కొండ మీద కోతిని దిగిరమ్మన్నా ఎందుకు సర్కస్ ఆడుకుంటా, సర్కస్ ఏమైనా చేస్తావేంటి? రింగులో కొన్ని చూడటం, ఎంతమంది సర్కస్ చూసాం, గిన్నె పెట్టుకోవాలి ఎందుకు నీకు? కొండ మీద కోతితోటి ఏం పని? ఈడ కొండ ముంచుతోటి ఎగలేకపోతుంటే స్తోత్రం. హల్లెలూయా. నా మాటలు మీకు అర్థమవ్వాలి. ఏమండి ఏమవుతున్నాడు ఇక్కడ? నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు కనుక ఈ కార్యములో నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనము మాను. ఏం మానుకోవాలి? ఏంటిది చెడుతనం? చెడుతనం ఏంటిది? చెడుతనం ఏంటిది? డబ్బుతో, డబ్బు ధనం ఉంది, అవసరమైతే ఇంకో రూపాయి పడేస్తా, ఇచ్చేస్తా, ఇసిరేస్తా. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, నేనైనా నువ్వైనా ఎవరమైనా పరిస్థితులు ఎప్పుడు ఒకేలాగా ఉండవు. పరిస్థితులు మారిపోతాయి. స్తోత్రం. పరిస్థితులు మారిపోతాయి. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏమొచ్చున్నాడు తెలుసండి? కాబట్టి ఈ నీ చెడుతనము మానుకో. ధనమిచ్చిన మదమిచ్చునా? స్వాగతం, హెడ్ కుక్కి స్వాగతం. నేను అనుకున్న సుందరమ్మకి కనపడటంతో అనుకున్నా, ఎందుకు ఎవరన్నా ఎమ్మెల్యే ఎంపీ వచ్చినప్పుడు ముందు పోలీసులు అట్లా రాడదుడు ఆ హెడ్ కుక్ ప్రవేశం అనుకున్నా. వచ్చేసింది వంట మాస్టర్. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఎంతమంది సెక్యూరిటీని పెట్టుకున్నావు నువ్వు? జెడ్ ప్లస్ కేటగిరీలు ఉన్నాయి. మహిమ యేసుకే కలుగును గాక.
హల్లెలూయా. చెడుతనం ఇది. డబ్బుతో ఏమైనా కొనొచ్చు అనుకోవటం, డబ్బు మారిస్తే ఏమైనా జరుగుతుంది అనుకోవటం, డబ్బు నుండి చాలు ఏదైనా చేయొచ్చు అనుకో. కొంతమందికి డబ్బు ఉంటే వాళ్ళకి అసలు దేని మీద ధ్యాస ఉండదు. దేవుణ్ణి లక్ష్య పెట్టరు, వాక్యాన్ని లక్ష్య పెట్టరు, సంఘాన్ని లక్ష్య పెట్టరు, సేవకుని లక్ష్య పెట్టరు, మందిరాన్ని లక్ష్య పెట్టరు, ఆరాధన లక్ష్య పెట్టరు. డబ్బులుండే సార్, డబ్బులుండే సార్. సీమోనుకు చెప్తున్నాడు, నీ వెండి నీతో కూడా నశిస్తుంది. నశించిపోతాం, జాగ్రత్త. ఈ నీ చెడుతనము మానుకో, 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 మానుకో. ఏం మానుకోవాలా? చెడుతనాన్ని మానుకోవాలి. గారడి సీమోనులో ఉన్నటువంటి ఆ చెడుతనం ఉందే, దాన్ని మానుకోవాలి. మానుకొనుము అని వెంటనే ఏమంటున్నాడు? మారు మనస్సు పొందుము. ఏమందమంటున్నాడు? మారు మనస్సు పొందు, మనస్సు మార్చుకో. ఏమండి, సీమోను, గారడి సీమోను బాప్తిస్మం పొందలేదా? మారు మనసు పొందిన వాళ్ళు బాప్తిస్మం పొందుతారా? మారు మనసు పొందిన వాళ్ళు బాప్తిస్మం పొందుతారా? అంటే మారు మనసు పొందిన వాళ్ళు. మరి ఇప్పుడు మళ్ళీ మారు మనసు పొందమంటున్నాడు ఇది సీమోన్ని. అంటే ఎట్నే బాప్తిస్మం ఇచ్చేటప్పుడు కొంతమందిని మనం నీళ్ళలో ముంచుతాం. అంటే అందరం ముంచుతుంటాం కదా, నీళ్ళలో ముంచి బాప్తిస్మం ఇస్తుంటాం కదా. ఆ ముంచేటప్పుడు కొంతమంది భయం వేసి పూర్తిగా మునగడం. ఈ ముందు ఈ జుట్టో ఈ నుదుటో ఇటు పెట్టి నీ చేతులు ఏళ్ళు పైకొని, అందుకని మళ్ళీ ముంచాం. ఈసారి కొద్ది గట్టిగా కదులుతాం. అట్లా సరిగ్గా. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, కొంతమంది బాప్తిస్మం పొందారు కానీ, కొంతమంది బాప్తిస్మం పొందారు కానీ, కొంతమంది నీటి మూలమైన బాప్తిస్మం పొందారు కానీ వాళ్ళు ఏం పొందలేదు? బాప్తిస్మమునకు ముందు వాళ్ళు మారు మనసు పొందాలా? మారు మనసు పొందకుండానే బాప్తిస్మం తీసుకుంటారు కొంతమంది. మారు మనసు పొందకుండానే బాప్తిస్మం తీసుకుంటారు కొంతమంది. ఎందుకు? ఉదాహరణ అలవచ్చు, వేలం వెర్రి, కోతికుండా వనమంతా చెడినట్టుగా, ఒక గొర్రె దూకితే గొర్రెలని దూకినట్లుగా ఏమండి ఎలా ప్రవర్తిస్తారు? మారు మనస్సు లేకుండా బాప్తిస్మం. ఇలాంటి వాళ్ళు ఇదే ఇబ్బంది. రాను రాను వాళ్ళతో ఇబ్బంది ఏంటంటే, ఇదిగో ఈ గారడి సీమోనులో ఉన్న లక్షణాలు కనపడతా ఉంటాయి. ఏందో నాకు కనపడకుండా నెలకుండా నోట్లో మాట్లాడుకుంటున్నారు. అవి నేను వినలేదు కానీ ఎవరన్నారు? వాక్యాన్ని గురించి తప్ప, నేను మాట్లాడమన్నప్పుడు తప్ప మిగిలిన మాటలు మాట్లాడకూడదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుని నడిపింపుకు అభ్యంతరంగా మనము ఉండకూడదు. నా ప్రియమైన దేవుని ప్రజలారా, పేతురు అంటున్నాడు, నువ్వు మారు మనసు పొందు. ఇంకెన్నాళ్ళు మారు మనసు లేకుండా బ్రతుకుతావు? అదేందా నేను బాప్తిస్మం కూడా తీసుకుంటే, నేను బాప్తిస్మం తీసుకుంది ఎవరి చేత అనుకున్నా? పెద్ద పాస్టర్ గారి చేత. ఎవరి చేత? పెద్ద పాస్టర్ గారి చేత నేను బాప్తిస్మం తీసుకున్నాను. ఆ వామిటింగ్ చేసుకున్న ఆ సహోదరి చెబుతుంది, మొన్న మా ఇంటికి చుట్టాలు వచ్చారండి, మా చుట్టాలు పెద్ద పాస్టర్ ఉన్నాడండి, ఆయన ప్రార్థన చేసాడండి అంటాం. పెద్ద పాస్టర్, దేవుని దృష్టిలో పెద్ద పాస్టర్ చిన్న పాస్టర్ అనే. రాత్రి అక్కడ ఫ్లెక్సీ కడుతున్న ఒక అబ్బాయి వచ్చి అంటున్నాడు, సార్ మీకు డాక్టరేట్ ఇచ్చారా? డాక్టరేట్ వచ్చిందా మీకు అన్నాడు. అవునయ్యా అన్న. అట్టయితే ఇది చిన్న బొమ్మేసా? చిన్న బొమ్మ వేసేది ఆడ మొదలుకొని ఏడా గోల్డ్ సెంటర్ మొదలుకొని వరుసన ఫ్లెక్సీలు వేసుకుంటూ రావద్దా? మా సంఘస్థులు అంత మాత్రం పూలు కాదు. అదే చెప్పాను, మా సంఘస్థులు అంత మాత్రం పూలు కాదులేయ్యా. మా సంఘస్థులు ఎవరన్నా ఎదుగుతుంటే చూసి కోసుకునేవాళ్ళు అయ్యా. అట్టుగా సార్, డాక్టరేట్ అంటే మామూలు విషయమా? డాక్టరేట్ అంటే మామూలు విషయమా? ఆ ఫ్లెక్సీలో కూడా ఆ గౌరవ డాక్టరేట్ అనేది అంత చిన్నదిగా ఉండకూడదు సార్. అభిషేకించబడిన అనే పెద్ద లెటర్స్ ఉన్నాయే, అంత ఉండాలి ఆ డాక్టరేట్ అనే పదం. ఎవరన్నా వెళ్తూ దాన్ని చదివి
ఆ పెద్దక్షరం చదివి ఆగి మొత్తం చదువుతారు సార్, దాని విలువ అంత ఉంది. అటుగా సార్ మీరు కనీసం వాట్సాప్లో స్టేటస్లో కూడా పెట్టలేదు ఏంది సార్, గౌరవ డాక్టరేట్ తీసుకున్నట్టుగా ఫోటో కూడా పెట్టలేదు సార్ మీరు అన్నాడు. అంటేనా నాకు అసమంటి ఏం పెద్దగా అలవాటు లేదయ్యా, నేను అంతకేమన్నా ఏర్పాటు చేసుకునేవాడిని కాదులే, ఏదో దేవుని కృప వలన అలా జరిగిపోయిందిలే అని చెప్పాను. స్తోత్రం జరుగుతున్నాడు. అందుకే ఈరోజు చూటేశారు ఆమె ఇక నుంచి ప్రతి ఆదివారం ఉంటే ఆయన ఎందుకో ప్రేరేపణ కలిగింది. ఈరోజు ఉదయం వాక్యానికి ధ్యానం చేస్తా ఉంటే ఈరోజు షూట్ వేసుకోవాలనిపించింది. ఇక ప్రతి ఆదివారం షూటే. స్తోత్రం కలుగునుగా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. చేతులెత్తి చెప్పండి. ఎన్నిసార్లు చెప్పు హల్లెలూయా, హల్లెలూయా. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పొద్దు. మన చెయ్యెత్తుతున్నామంటే అర్థం ఏంటో తెలుసా? దేవునితో ప్రమాణం చేస్తున్నామని అర్థం, దేవునికి ఒక మాటిస్తున్నామని అర్థం, దేవునికి మనం లోబడుతున్నామని అర్థం. ఓరక చేతులెత్తండి, తెచ్చండి, పైకి లేపండి, తెచ్చండి, అటెన్షన్, స్టాండీస్, దానికి ఒక ఆత్మీయ అర్థం ఉంది. ఆ భావంతోనే మనం ప్రతిదీ చెయ్యాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఉదయం జోప్రకాష్ అయ్య గారు ఫోన్ చేశారు. నేను సాయంత్రం, ఉదయం కాదు, నేను సాయంత్రం 5:30-6 గంటలకు ఫోన్ చేసి ఆయన అంటున్నాడు, రాత్రి 10:30 కూడా చేశాడు. ఆయన అంటున్నాడు, చాలా చాలా వందనాలు అయ్యా మీకు, చాలా చాలా కృతజ్ఞతలు అయ్యా మీకు అంటున్నాడు. ఎందుకు అయ్య గారు అన్న, నా విషయంలో చొరవ చేసుకొని అప్పటికప్పుడైనా మీరు నాకు గౌరవ డాక్టరేట్ ఇప్పించినందుకు చాలా కృతజ్ఞతలు అయ్యా, చాలా వందనాలు అయ్యా మీకు అని చెప్తున్నాడు. దాని ప్రాధాన్యత ఆయనకు తెలుసు కనుక, స్తోత్రం, దాని విలువ ఆయనకు తెలుసు కనుక, విశ్వాసిగా నీకు కూడా ఒక విలువ ఉంది. ఆ విలువకు తగినట్లుగా బ్రతుకు. అదే ఈరోజు వాక్యం చెప్తుంది. సీమోన్లాగా బ్రతకొద్దు, సీమోన్లాగా ఉండొద్దు. బాప్తిస్మం పొందాను కదా అని చెప్పని, రక్షణ పొందాను కదా అని చెప్పని, అభిషేకం పొందాను కదా అని చెప్పని నీ ఇష్టం వచ్చినట్లుగా బ్రతకొద్దు. నీ హృదయము దేవుని ఎదుట ఎలా ఉండాలి? సరైనదిగా ఉండాలి, సరైనదిగా ఉండాలి. ఆరు మనసు పొందింప, మనసు మార్చుకో. ఏదో గబక్కర బాప్తిస్మం తీసుకున్నాడు, జరిగింది ఏం జరిగిందో మొత్తానికి తెలియదు, సరిగా మారు మనసు పొందలేదేమో, ఇంకా మార్చుకోవాల్సినవి ఉన్నాయేమో, బాప్తిస్మం ముందు నాకు ఇంకా మొత్తం పోతేలు అనుకున్నావేమో, విడిచిపెట్టలేక ఇంకా వాటిని గారడి సిమోన్లాగా వెంట తెచ్చుకుంటున్నావేమో, వదిలేయ్. ఆరు మనస్సు పొందు. ఇంకెంతకాలం మారు మనసు పొందకుండా ఉంటావు? ఇంకెంతకాలం నీ మనసు మార్చుకోకుండా ఉంటావు? ఇంకెంతకాలం మార్పు లేని మనసుతో, మారని మనసుతో దేవుని ఎదుట కనపడుతూ ఉంటావు. 99 మంది నీతిమంతుల కంటే ఒక్క పాపి, 99 మంది నీతిమంతుల కంటే ఒక్క పాపి మారు మనసు విషయమై పరలోకంలో గొప్ప సంతోషం కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా అని ఏమంటున్నాడు తర్వాత? మారు మనసు పొంది ప్రభువుని వేడుకొనుము, ఒకవేళ నీ హృదయాలోచన క్షమించబడవచ్చును. గ్యారంటీ ఇవ్వట్లా. ఒకవేళ నువ్వు మారు మనసు పొందితే, నువ్వు పశ్చాత్తాపడితే, నువ్వు మనసు మార్చుకుంటే, నువ్వు యథార్థంగా హృదయపూర్వకంగా పశ్చాత్తాపములో కనుక నువ్వు రాగలిగితే నీ హృదయ ఆలోచన క్షమించబడొచ్చామో, ప్రభు క్షమిస్తాడేమో. ఒకవేళ మళ్ళీ వచ్చి కాడ మాట మీదకు అందరం